హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం ఐసిటీలో డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఆ టాపిక్ చూద్దాము. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అట్మోస్ట్ అన్నానంటే ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు మనకి యూజీసీ నెట్లో. ఐసిటీలో కంపల్సరీ ఒక టూ క్వశ్చన్స్ అయినా మనకి డిజిటల్ ఇనిషియేటివ్స్ మీద లేకుండా లేదు. సో మొన్న యూజీసీ నెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఆ ఎగ్జామ్స్లో కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో తప్పకుండా మనం ఈ టాపిక్ తెలుసుకోవాలి. లెట్ us go to the సెక్షన్. అసలు డిజిటల్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి అంటే, సాంకేతికంగా మన ఎడ్యుకేషన్ ఉంది కదా, మన విద్యని అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో సాంకేతిక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో చూద్దాము. ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్లీ నోన్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంహెచ్ఆర్డి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇంకో ఫార్మల్ నేమ్ ఏంటి, అఫీషియల్ నేమ్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది అడుగుతున్నాడు. ఎంఓఈస్ ఫార్మల్లీ నోన్ యాజ్ అని అడుగుతున్నాడు. సో ఇంట్రడ్యూస్డ్ దీస్ డిజిటల్ ఇనిషియేటివ్స్, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకేనా, అందుకని సాంకేతికంగా అయితే అందరికీ అందించగలం కాబట్టి విద్యని మార్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ద మెయిన్ స్కీమ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దీస్ డిజిటల్ ఇనిషియేటివ్స్ వర్ లాంచ్డ్ అండర్ ఏ మ్యాసివ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాల్డ్ ఎన్ఎంఈఐసిటి. దీని ఏ స్కీమ్ కింద వచ్చిందంటే, ఈ డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది దే స్కీమ్ కింద వస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, అందుకని ఇచ్చాను. ఎన్ఎంఈఐసిటి కింద వస్తుంది. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దయచేసి అబ్రివేషన్స్ కూడా చదువుకుని వెళ్ళండి. ఎంహెచ్ఆర్డి, దీనికి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అనడానికి ఇంకోటి ఏదో నేమ్ ఇస్తాడు. హెచ్కి హ్యూమన్ కాకుండా వేరే ఏదో ఇస్తాడు. అలా ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాయి. అలాగే ఎన్ఎంఈఐసిటి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది నేమ్ మారుస్తూ, దీని అబ్రివేషన్ మారుస్తూ ఆప్షన్స్ ఇచ్చి కరెక్ట్ పెట్టమని ఇస్తున్నాడు. సో ఇలాంటివి కూడా ఇస్తున్నాడు. సో కంపల్సరీ అబ్రివేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకున్నాడు. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని పేరెంట్ బాడీ ఏంటంటే ఎన్ఎంఈఐసిటి వాజ్ క్రియేటెడ్ అండ్ ఫండెడ్ డైరెక్ట్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. పేరెంట్ ఎవరు? అదే కదా, ఎంహెచ్ఆర్డి. అదే ఇంట్రడ్యూస్ చేసింది ఎన్ఎంఈఐసిటి స్కీమ్ కింద. సో ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ ఎవరు అంటే యూజీసీ అండ్ ఇన్ఫ్లిబినెట్ అండ్ ఐఐటి బాంబే, ఐఐటి ఖారగ్పూర్. ఇవి కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఎందుకు అసలు ఇంట్రడ్యూస్ చేసిందని చూద్దాం. ద డిజిటల్ రెవల్యూషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ డ్రివెన్ బై సెవరల్ కీ ఫ్యాక్టర్స్. చాలా ఫ్యాక్టర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ఏంటంటే అఫోర్డబుల్. అంటే అందరికీ అఫోర్డబుల్ అంటే ఎందుకు? కాస్ట్, రెడ్యూస్డ్ కాస్ట్ అని. అఫోర్డబుల్ అంటే ఏంటంటే అందరూ చూడగలిగేది, అందరూ కొనగలిగేది, అందరూ పే చేయగలిగేది అని అర్థం అఫోర్డబుల్ అంటే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ అన్నీ చీప్ చేయడానికి, నార్మల్గా ఒక క్లాస్ రూమ్లో చదువుకోవాలి అంటే మనం ఎంతో ఫీజులు కట్టాలి, డొనేషన్స్ కట్టాలి. ఇవి అందరూ చేయలేరు కాబట్టి అందరికీ ఎడ్యుకేషన్ అందాలి అనే ఉద్దేశంతో చేసింది. హై క్వాలిటీ, అలాగే ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి? హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని కంటెంట్ అనేది టాప్ టీచర్స్తోనూ, ఓకేనా, చాలా వాల్యుబుల్ టెక్నాలజీ యూజ్ చేస్తూ చేసింది అన్నమాట. అలాగే ఇంక్లూజివ్, ఇట్ అడ్రెసెస్ ద రూరల్ అర్బన్ డివైడ్, bridging the gap where only 4.5% of rural areas have graduates compared to 17% in urban areas. రూరల్ ఏరియాస్ అంటే విలేజ్ ఏరియాస్, ఇలాంటి వాటిలో ఏంటంటే ఎడ్యుకేషన్ ఓన్లీ 4.5% ఉందంట. సో ఆ గ్యాప్ని తీసేయడానికి, ఆ గ్యాప్, అలాగే అర్బన్తో పోలిస్తే అర్బన్ ఏమో 17% ఉందంట. సో ఆ గ్యాప్ అనేది మనం ఫిల్ చేయడానికి ఏం చేసిందంటే, మనకి రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా గ్రామాల్లో ఎడ్యుకేషన్ అందాలి అనే ఉద్దేశంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా, డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేవి మరి అవేమి ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్వయం ప్రోగ్రామ్ అంటే ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే స్టడీ వెబ్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది ఎవరెవరికి అంటే 9th to 12th to పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకేనా, స్కూల్ 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇస్తుందన్నమాట. ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ఇది, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా, స్వయం అనే ప్లాట్ఫామ్ ద్వారా 9th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా మనకి ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.
టు ప్రొవైడ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్ష్యూర్ అబ్సల్యూట్ ఈక్విటీ యాక్సెస్ అండ్ క్వాలిటీ. ఎవరైనా ఈజీగా యాక్సెస్ అయ్యేటట్టుగా అందరికీ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలని స్వయం అని ఇచ్చారు. నేను ఈ స్వయం ప్రభ ఇవన్నీ కూడా టీచింగ్ యాప్టిట్యూడ్లో చెప్పాను, అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ది స్వయం ప్రభ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, స్వయం ఉన్నా సరే స్వయం ప్రభ మెయిన్గా ఎందుకు అంటే, ఎక్కడైతే ఇంటర్నెట్ అనేది యాక్సెసిబుల్ లేదో, ఇప్పుడు స్వయం అయితే ఇంటర్నెట్ కావాలి, ఇది ఆన్లైన్ కోర్సెస్, కానీ స్వయం ప్రభకి ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది గ్రామాల్లో కూడా, అంటే బాగా మారుమూల గ్రామాల్లో కూడా ఇది వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళాలి అని స్వయం ప్రభ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఎందుకు అంటే, ఇది ఎలా వెళ్తుంది అంటే డిటిహెచ్ ఛానల్స్, ఇప్పుడు మనకి టాటా, ఎయిర్టెల్ ఇలా డిటిహెచ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అలా డిటిహెచ్ ఛానల్స్ ద్వారా ఒక 32 హయ్యర్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ద్వారా మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం పిల్లలు అనే వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇది ఎవరెవరికి అంటే అందరికీ, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, అలాగే కోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఏంటంటే ఇది 24/7 ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఎ కరిక్యులం బేస్డ్ కోర్స్, కంటెంట్ కవర్డ్ డైవర్స్ డిసిప్లైన్ స్పెసిఫికల్లీ సర్వింగ్ రిమోట్ ఏరియాస్. అందుకే చెప్తున్నాను, దేనికోసము అంటే రిమోట్ ఏరియాస్లో సర్వ్ చేయడానికి, అందరికీ ఎడ్యుకేషన్ అందాలనేది, అక్కడైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ అనేది ఒక ఛాలెంజ్గా ఉంటుందో అక్కడ అందాలి అనే ఉద్దేశంతో స్వయం ప్రభ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. ఆ 32 ఛానల్స్ ఏంటో లిస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఆ లిస్ట్ మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో అడుగుతున్నాడు, ఇందులో ఎక్కువ అడగట్లేదు, కానీ స్వయం ప్రభ గురించి మనకి ఎక్కువ అడుగుతుంది అక్కడ, డిటిహెచ్ ఛానల్స్ గురించి నేను చెప్తున్నాను. సో స్వయం ప్లస్ అంటే ఏంటి అంటే, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ఏంటి అంటే, ఇది దేనికి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో స్టూడెంట్స్కి ఇండస్ట్రీ స్కిల్స్ అంటే ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటాయి, వాళ్ళకి స్కిల్ బేస్డ్ కోర్సెస్ అనమాట. ఆ స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీలో వాళ్ళు వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్, ఆ బేస్డ్ కోర్సెస్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో నేర్పుతారు మనకి. స్వయం ప్లస్ an expansion of the Swayam ecosystem. It focuses on industry aligned skill based courses to improve the direct employability of the students in collaboration with the top organizations. ఏం చెప్తున్నారు, టాప్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి ఏం చేసిందంటే, కొలాబరేట్ అంటే మనకి కలిసి ఏం చేసిందంటే స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళకి ఇండస్ట్రీస్లో ఏం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇండస్ట్రియల్ కోర్సెస్ అన్నీ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఓకే, దీన్నే ఇంకో నేమ్ బ్రాండెడ్గా మనకి నేషనల్ టీచర్ ప్లాట్ఫామ్ అని అంటారు. ఓకేనా, నేషనల్ టీచర్ ప్లాట్ఫామ్ దీని పేరు దీక్ష. ఇది ఇంట్రడ్యూస్ చేసింది, ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే MHRDA ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఏంటి అంటే, స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, స్కూల్ టీచర్స్ వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉండే కోర్సెస్. ఓకేనా, రకరకాల డిజిటల్ రిసోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి ఇందులో. ఇవి యూజ్ చేసుకుని ఏంటంటే స్కూల్ టీచర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. చూద్దాము ఇన్ఫ్లిబినెట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే యూజీసీ కింద వర్క్ చేసేది ఇంటర్ యూనివర్సిటీ సెంటర్. ఈ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్లోనే మనకి ఇన్ఫ్లిబినెట్ అనేది ఉంది. ఓకేనా, సో ఇది ఎక్కడుంది అంటే, దీని హెడ్ క్వార్టర్స్ అయితే గుజరాత్ గాంధీనగర్లో ఉంది. అయితే దీని పర్పస్ ఏంటి, అసలు ఇదేంటి అంటే, మనకి దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీస్ ఉంటాయి కదా, ఈ లైబ్రరీస్ అన్నిటిని ఒకదానికొకటి లింక్ చేస్తూ దాని యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇందులో ఇన్ఫ్లిబినెట్లో. ఓకే, ఇది ఎవరైనా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ప్రైమరీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ మేజర్ డిజిటల్ రిపాజిటరీస్. అందుకనే చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ పిహెచ్డీస్, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డీస్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క థీసిస్ అన్నీ కూడా ఇందులోనే మనకి భద్రపరుస్తారనమాట. దాన్ని శోధ్ గంగా అంటారు, మనం ఇప్పుడు చెప్పుకుందాము. అలాగే మనకి రీసెర్చ్ నెట్వర్క్స్, ఆన్లైన్లో మనకి ఎన్నో సర్వేస్, డేటా అంతా ఉంటుంది కదా, అదంతా ఈ శోధ్ సింధు కింద వస్తుంది.
సో అవన్నీ కూడా మనకి ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అంటే ఇన్ఫ్లిబినెట్లో ఉంటాయి. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే గాంధీనగర్, గుజరాత్. గుర్తుంచుకోండి. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే యూజీసీ కింద మనకి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ అనేది వర్క్ చేస్తుంది. సో దాని కింద వస్తుంది ఇది ఇన్ఫ్లిబినెట్ అని. సో నెక్స్ట్ చూద్దాము ఎన్ఏడి అంటే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. పేర్లోనే ఉంది. ఇందులో ఏంటి అంటే మన యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మన సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మనకు వచ్చే అకాడమిక్ అవార్డ్స్ కానీ దీనిలో డిజిటల్గా మనకి భద్రపరుస్తారు. ఎందుకంటే ముఖ్యంగా సర్టిఫికెట్స్ ఇలాంటివి ఏంటంటే ఫోర్జరీ చేసే అవకాశం ఉంది కాబట్టి మన మార్క్ షీట్స్, మన సర్టిఫికెట్స్ దీన్ని ఏం చేస్తారంటే ఎన్ఏడి ద్వారా మనకి డిజిటల్గా భద్రపరుస్తారు. దీనివల్ల ఫోర్జరీస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ ద కంప్లీట్ డిజిటల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రికార్డ్స్. ఏవైతే ఎడ్యుకేషనల్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిజిటల్గా ఎనేబుల్ చేశారు. ఇట్ డస్ వే విత్ ద అబ్సల్యూట్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ రిస్క్ ఆఫ్ కలెక్టింగ్, మెయింటైనింగ్ అండ్ ప్రెజెంటింగ్ ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్. ఇది చాలా వరకు మనకి ఏంటంటే ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్ రిస్క్ని తగ్గించడానికి, మనకి మెయిన్గా ఫోర్జరీస్ జరగకుండా ఉండడానికి ఇది మెయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. ఇట్ ఈస్ పవర్డ్ బై డిజీ లాకర్ అండ్ టీసీఎస్ యాక్సెస్. ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎన్ఏడిని డిజీ లాకరు, టీసీఎస్ యాక్సెస్. ఓకే, మీరు చూస్తే కనుక ఆధార్ కార్డు కూడా మనకి డిజీ లాకర్ ఇలా అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ చూద్దాము ఏబీసీ బ్యాంక్. దీన్ని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఏ విధంగా మనం డబ్బులు దాచుకుంటామో అలాగే ఈ బ్యాంక్లో క్రెడిట్స్ దాచుకుంటాం అనమాట. క్రెడిట్స్ దాచుకోవడం ఏంటి మేమంటే ఇది యాక్చువల్లీ ఎన్ఈపి ఉంది కదా, ఎన్ఈపి 2020 ఇది ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటి మ్యామ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుకోండి, మీలాంటి పిల్లలు బీకామ్ ఫస్ట్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే మీరు సడన్గా మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది, షిఫ్ట్ అయింది. సో మీ డాడీకి షిఫ్ట్ అయింది కాబట్టి మీరు ఏదో వైజాగో చెన్నైలో వచ్చారు. చెన్నై వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. అలా చదవకుండా మనకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్స్ కాలేజ్లో చదివారు కదా, వాళ్ళు ఒక ఫస్ట్ ఇయర్ చదివినందుకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ అనేవి ఇస్తారన్నమాట. మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి ఈ క్రెడిట్ పాయింట్స్ అనేది ఏబీసీ బ్యాంక్ ద్వారా మనం చూపిస్తే కనుక వాళ్ళు చూస్తారు, మనకు దానికి ఐడి లాగిన్ అలాగే ఉంటుంది అనమాట. సో చూపిస్తే వాళ్ళు చూసి ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయరే అంటే మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయరే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇది ఇంతకుముందు మేము చదువుకునే టైంలో లేదనమాట. ఇది ఎన్ఈపి 2020 ఇంట్రడ్యూస్ చేసింది రీసెంట్గా. సో మీలాంటి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి. సో ఈ ఏబీసీ బ్యాంక్లో క్రెడిట్ పాయింట్స్ అది. ఓకేనా. దాని పర్పస్ ఏంటంటే ఇట్ స్టోర్స్ అకాడమిక్ క్రెడిట్స్ ఎర్న్డ్ బై ద స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ రికగ్నైజ్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. రకరకాల హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చిన అకాడమిక్ క్రెడిట్స్ని అందులో దాచుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇంకో డౌట్ రావచ్చు, మ్యామ్ వెంటనే అయితే మరి అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2-3 years చదువు మానేసాను అనుకోండి, నాకు కుదరక ఫస్ట్ ఇయర్ చదివాను ఎంబీఏ, తర్వాత కుదరక నాకు ఏదో వర్క్ ఇంట్లో ఇది వల్ల నేను మానేసాను అనుకోండి, తర్వాత మళ్ళీ ఎప్పుడో నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలా మ్యామ్ అంటే అవసరం లేదు, మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయరే జాయిన్ అవ్వచ్చు ఈ క్రెడిట్ పాయింట్స్ యూజ్ చేసుకుని. ఓకేనా. ఏబీసీ బ్యాంక్ ద్వారా. సో అందుకే నేను దీన్ని అద్భుతం అన్నాను. ఇట్స్ అలౌయింగ్ సీమ్లెస్ క్రెడిట్ ట్రాన్స్ఫర్, స్టూడెంట్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్ డ్యూరింగ్ దే డిగ్రీస్. అంటే మనకి డిగ్రీస్ చదువుకునేటప్పుడు మనకి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చిందనమాట. ఓకేనా. ఎంటర్ అయినట్టే మనకి ఎగ్జిట్ అయిపోయినప్పుడు మళ్ళీ రీఎంటర్ అవడానికి ఈ క్రెడిట్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆనర్స్ అంటే 1 Nation 1 Subscription. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏంటంటే ఇందులో ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ కంట్రీ వైడ్ యాక్సెస్ టు ద ప్రెస్టీజియస్ సైంటిఫిక్ జర్నల్స్. ఇది ఒక రీసెర్చ్ అంటే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, రకరకాల రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ జర్నల్స్ అయినా మనం ఇందులో ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా మనం యాక్సెస్ అవ్వచ్చు. అందుకనే 1 Nation 1 Subscription. ఒక్క సబ్స్క్రిప్షన్తో అన్ని జర్నల్స్, ఓకేనా, సైంటిఫిక్ జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్, ముఖ్యంగా ఇది పిహెచ్డి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మీరు ఎవరైతే యూజీసీ నెట్ రాస్తున్నారో వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. 1 Nation 1 Subscription ఆనర్స్. ఈ ఆనర్స్ని బాగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో ఏంటంటే మనం
ఎవరైతే పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో ముఖ్యంగా ఆ రీసెర్చ్, ఇదన్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి ఈ ప్లాట్ఫామ్ లో మనకి అన్ని జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్, డేటాబేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. The research institutions through a single centrally funded subscription model. ఇది దేనికి యూజ్ చేశారు అంటే ఒక్క సబ్స్క్రిప్షన్, ఫండెడ్ సబ్స్క్రిప్షన్ మోడల్, ఒక్క సబ్స్క్రిప్షన్ మోడల్తో అన్ని జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్ యాక్సెస్ అయ్యేటట్టుగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ చూద్దాము విద్యాలక్ష్మి పోర్టల్. పేరులోనే ఉంది, లక్ష్మీదేవి ఇస్తుందంట, విద్య కోసం లక్ష్మిని ఇచ్చే పోర్టల్ అంట. ఓకేనా, పేరు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీకు బాగా గుర్తుంటుంది, అందుకనే నేను ఇలా చెప్తున్నాను. A dedicated portal for the students seeking educational loans and scholarships. ఇది one and only platform, digital platform for giving educational loans. ఎవరైతే ఎడ్యుకేషన్ చదువు విద్యని ఆశిస్తున్నారో వాళ్ళకి లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేసే ఒక డెడికేటెడ్ పోర్టల్. దీని పర్పస్ ఏంటి అంటే డెవలప్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గుర్తుంచుకోండి, అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. దేని కింద ఎవరెవరు గైడెన్స్తో ఇది డెవలప్ అయింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA టు ప్రొవైడ్ ది సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ అప్లయింగ్. ఒక్క విండోతో మనకి అంటే వన్ డిజిటల్ ప్లాట్ఫామ్తో ఎడ్యుకేషన్ లోన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి విద్యాలక్ష్మి పోర్టల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ చూద్దాము ఈ కల్ప. ఈ కల్ప అంటే ఏంటంటే ఎవరైతే డిజైనింగ్ ఒక కోర్సెస్లో ఉన్నారో, డిజైనింగ్ గురించి ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడేది. డిజైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇలాంటి వాటిల్లో. ఓకేనా, ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అండ్ MHRD అండ్ MEICT ఇనిషియేటివ్ ఫోకస్డ్ ఆన్ డిజైన్ ఎడ్యుకేషన్. ఎవరైతే డిజైన్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. ఓకేనా, ఈ కల్ప అనేది క్రియేటెడ్ డిజిటల్ ఆన్లైన్ కంటెంట్ ఫర్ లెర్నింగ్ డిజైన్ విత్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. ఏంటంటే ఇందులో రకరకాల కోర్సెస్ ఉంటాయి, లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇవి యూజ్ చేసుకుని మన యొక్క డిజైనింగ్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఎటువంటి ఉంటాయి అంటే నేను చెప్తున్నాను కదా, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి, ఆర్కిటెక్చర్ వాళ్ళకి సంబంధించి ఇలా. ఓకే, ఏంటి అంటే ఈ యంత్ర, ఇది ఎవరికి అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి. అండ్ ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇది. ఏంటి అంటే ఇందులో ఏం చేస్తారో చూద్దాం. ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హోస్టెడ్ బై IIT బాంబే. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో గుర్తుంచుకోండి, IIT బాంబే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఇదేంటి అంటే మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంజనీరింగ్ పిల్లలకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఈ యంత్ర ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. It trains the teachers and students through hand-on workshops and build robotic labs, making all codes and project details available open source. ఇది ఒక ఓపెన్ సోర్స్ అనమాట, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామే. ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా యాక్సెస్ అయ్యి మనకి ఈ వర్క్ షాప్స్ ద్వారా రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. దీని మీద వర్క్ షాప్స్ ఉంటాయి, రోబోటిక్ ల్యాబ్స్ ఉంటాయి, అన్నీ మనకి ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తాం. వర్చువల్ ల్యాబ్ అంటే ఎవరికైతే సైన్స్ ల్యాబ్స్ అనేవి లేవనుకోండి, లేని ప్లేసెస్లో మరి ల్యాబొరేటరీస్ కావాలి అంటే వాళ్ళకి కష్టం కాబట్టి ఏం చేసిందంటే వర్చువల్ ల్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు MOE వాళ్ళు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే ఇందులో పర్పస్ ఏంటి దీన్ని చూద్దాము. A project designed to develop fully interactive simulations environment for conducting lab experiments. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా చేస్తాం మ్యామ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కెమికల్స్ నేమ్స్ విత్ కెమికల్స్ సింబల్స్తో ఉంటుంది అనమాట, బొమ్మల్లా. మౌస్తో మీరు ఈ కెమికల్ రియాక్షన్, ఆ కెమికల్ ఒక కెమికల్ ఇంకో కెమికల్ టచ్ చేశారనుకోండి మౌస్తో, ఆటోమేటిక్గా రియాక్షన్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము ఫాసీ అంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ అనేవి మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఎక్కడ అంటే ఈ ఫాసీ అనే ప్లాట్ఫామ్లో a project promoting that extensive use of open source software in educational institutions లో మనకి ఇది కూడా ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అంటే అందరూ యాక్సెసబుల్ చేసేది అని అర్థం. ఓపెన్ సోర్స్ అంటే it provides instructional materials, textbooks, companions, awareness programs and training workshops. అంటే ఇక్కడ కేవలం సాఫ్ట్వేర్స్కి సంబంధించిన మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్,
అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ వర్క్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఎటువంటి టూల్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు అంటే స్కిల్ ల్యాబ్, పైథాన్, పర్ల్, ఓపెన్ ఫామ్, అలాగే లైబ్రరీ ఆఫీస్ ఆర్ ప్రమోటెడ్ టు ట్రైన్ నోవిస్ యూజర్స్ వితౌట్ రిక్వైరింగ్ ఏ ఫిజికల్ టీచర్. ఫిజికల్ టీచర్ అనే వాళ్ళే అవసరమే లేకుండా పైథాన్ ఇలా ఉన్నాయి కదా, స్కిల్ ల్యాబ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా, పర్ల్, ఓపెన్ ఫామ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. దానికి ఉమాంగ్ అనేది అస్తమానం ఇస్తున్నాడు చూడండి. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. ఇది మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి సర్టిఫికెట్స్, మనకి ఏదైనా రిజల్ట్స్, బోర్డ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనకి స్కాలర్షిప్ స్టేటస్, బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకునే పోర్టల్ ఇది. ఓకేనా, ఉమాంగ్ పోర్టల్ అనేది. ఇట్ ప్రొవైడ్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ టు మేజర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లైక్ చెకింగ్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్. ఇందులో నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇంకా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఎగ్జామ్ బోర్డ్స్ చెక్ చేసుకోవచ్చు, స్కాలర్షిప్స్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, డిజిటల్ డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆధార్ కార్డ్ ఇలాంటివన్నీ కూడా మనం ఉమాంగ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము ఈ విద్వాన్ అనేది ఏంటి అంటే ఇది మనకి ఇన్ఫ్లిబ్నెట్తో కొలాబరేట్ అయ్యింది. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇన్ఫ్లిబ్నెట్ అంటేనే లైబ్రరీ కంటైన్స్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనకి రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన రీసెర్చర్స్ వాళ్ళ యొక్క జర్నల్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ విద్వాంలో వాళ్ళ యొక్క ఇప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటారు కదా, సైంటిస్ట్ అలాగే రీసెర్చ్ స్కాలర్స్, నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది ఇందులో ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఏ ఆర్గనైజేషన్ ఫ్యాకల్టీ మెంబర్స్, సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారు, వాళ్ళ రీసెర్చ్ ప్రపోజల్స్ ఏంటి, వాళ్ళ ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ విద్వాన్లో ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పర్ట్స్ టు పీర్స్, ప్రాస్పెక్టివ్ కొలాబరేటర్స్, పాలసీ మేకర్స్ అండ్ ఫండింగ్ ఏజెన్సీస్. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ యొక్క పీర్స్ అంటే వాళ్ళ యొక్క కొలీగ్స్కి, ప్రాస్పెక్టివ్ కొలాబరేటర్స్కి, పాలసీ మేకర్స్కి, పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళకి, ఫండింగ్ ఏజెన్సీ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ విద్వాన్ అనేది పోర్టల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆచార్య పేరులోనే ఉంది, ఆచార్య అంటే మాస్టర్ కదా. సో ఈ ఎన్ఎంఈ ఐసిటి ఉంది కదా, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి, ఇప్పుడే చూసాం. సో ఈ స్కీమ్ కిందే కదా మనకి ఇవన్నీ డిజిటల్ ఇనిషియేటివ్స్ వస్తాయి. సో అవి ఏమేమైతే మనకి డిజిటల్గా ఉన్న కంటెంట్ అనమాట, మనకి ఈ కంటెంట్ టెక్స్ట్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో అవైలబిలిటీలో ఉంటాయి. అదే ఈ ఆచార్య. అందుకే అంటే ఏ టెక్స్ట్ అయినా, ఏ ఆడియో అయినా, ఏ వీడియో అయినా దీనికి సంబంధించినవన్నీ కూడా ఒక్క ప్లాట్ఫామ్లోనే ఉంటాయి. అదే ఈ ఆచార్య. షేర్ని అంటే సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇనిషియేటివ్. ఇందులో ఏంటంటే ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ ప్లాట్ఫామ్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్. ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. ఇదేంటంటే మనకి ఫీమేల్ సైంటిస్ట్, ఇందాకేమో అందరూ కలిపిన ఉంటాయి రీసెర్చర్స్ అని చెప్పాను కదా మనకి ఎక్కడ ఈ విద్వాన్లో. ఇక్కడ ఏంటంటే ఫీమేల్ రీసెర్చర్స్, సపరేట్గా ఫీమేల్ రీసెర్చర్స్, ఫీమేల్ సైంటిస్ట్ యొక్క ప్రొఫైల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా, రీసెర్చ్ ఫ్యాకల్టీస్ మెంబర్స్ ఇవి ఎవరెవరికి ఉపయోగపడతాయంటే ఇట్ ఎంకరేజ్ ద కొలాబరేటివ్ రీసెర్చ్, అడ్రస్ జెండర్ పార్టీస్. ఓకే, ఓపెన్ డే ఏంటంటే మనకి ఏదైతే పెద్ద పెద్ద పరిశోధన ల్యాబ్స్ ఉంటాయి కదా, ఐఐటీస్, ఐఏఎస్సి ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మనం డైరెక్ట్గా వెళ్ళలేం కాబట్టి డిజిటల్గా ఒక వర్చువల్ టూర్లా అనమాట. ఒక వర్చువల్ టూర్లా అందులో ఆ రీసెర్చ్ సంబంధించిన ఆ ల్యాబ్ అంతా మనకు ఒక వర్చువల్ టూర్ చూపిస్తారు అందులో ఈ ఓపెన్ డా ప్లాట్ఫామ్లో. సో అందులో ఇంకో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే మనం సైంటిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏమైనా క్వశ్చన్స్ టైప్ చేసి పంపిస్తే దానికి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్ప్లోర్ హై అండ్ ల్యాబొరేటరీ ఎన్వైరన్మెంట్స్, మన అక్కడ ఉన్న ల్యాబొరేటరీ ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనం వర్చువల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది మనకి ఎవరెవరికి అంటే స్టూడెంట్స్ చేయొచ్చు, జనరల్ పబ్లిక్ కూడా ఇది. అందుకే పేరే ఓపెన్ డే. ఓకేనా, ఎవరైనా చూడొచ్చు ఇందులో యాక్సెస్ అయ్యి. నెక్స్ట్ ఇది శోధ్ గంగ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. నేషనల్ డిజిట్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ థీసిస్ అనేవి మనకి డూప్లికేషన్ అనేది తగ్గించడానికి, డూప్లికేషన్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తారంటే
పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిహెచ్డి స్కాలర్స్ థీసిస్ అన్నీ కూడా ఇందులో డిపాజిట్ చేస్తారు. ఇట్ ఈస్ సెటప్డ్ బై ద ఇన్ఫ్లిమినేట్ సెంటర్. ఎవరు చేశారంటే ఇన్ఫ్లిమినేట్ సెంటర్ వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? సో it allows the research scholars to deposit their PhD thesis online, making them available to the entire scholarly community in an open access format. This repository helps avoid duplication of ongoing research. ఇందులో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏ కమ్యూనిటీ అయినా ఓపెన్ యాక్సెస్గా దీన్ని చూడొచ్చు. ఈ థీసిస్ని ఆన్లైన్లో మనకి డిపాజిట్ చేసి ఉంచుతారు. దీన్ని మెయిన్గా ఎందుకు, దీని పర్పస్ ఏంటి అంటే డూప్లికేషన్ అనేది నివారించడానికి, శోధకంగా. అందుకే ఇది రిపాజిటరీ ఎందుకని అన్నారు, పేరు రిపాజిట్ అంటేనే డిపాజిట్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. ఏం డిపాజిట్ చేస్తారంటే పిహెచ్డి థీసిస్. బాగా గుర్తుంది, శోధకంగా అంటే పిహెచ్డి థీసిస్. సో నెక్స్ట్ ఏంటి అంటే శోధ్ గంగోత్రి. ఈ శోధ్ గంగోత్రి అంటే ఏంటంటే ఇది కూడా ఇన్ఫ్లిమినేటే మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఏంటంటే మనం రీసెర్చ్ చేసే ముందర సినాప్సిస్ అనేది మనం ప్రజెంట్ చేస్తాం కదా. సినాప్సిస్ అంటే ఏంటంటే రీసెర్చ్ గురించి, రీసెర్చ్ ఏం చేస్తున్నాము, అందులో ఏమేమి కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి మనం ఫస్ట్ సబ్మిట్ చేస్తాం అనమాట. ఆ సబ్మిషన్ తర్వాత అది అప్రూవ్ అయితేనే మనం థీసిస్ కోసం మనం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది చూద్దాం. రీసెర్చ్ స్కాలర్స్ అండ్ సూపర్వైజర్స్ డిపాజిట్ ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ అప్రూవ్డ్ సినాప్సిస్ రీసెర్చ్ ప్రపోజల్ సబ్మిటెడ్ టు ద యూనివర్సిటీస్ ఫర్ పిహెచ్డి రిజిస్ట్రేషన్. పిహెచ్డి రిజిస్ట్రేషన్ కోసం యూనివర్సిటీస్కి మనం అప్రూవల్ కోసం మనం సబ్మిట్ చేసే సినాప్సిస్ అనమాట. దాన్ని శోధ్ గంగోత్రి. అది అన్ని ఎక్కడ భద్రపరుస్తారంటే ఈ శోధ్ గంగోత్రిలో డిపాజిట్ చేసి ఉంచుతారు. It measures and displays the active trends and directions of research currently being conducted before a full thesis is completed. మొత్తం ఫుల్ థీసిస్ సబ్మిట్ చేసే ముందర పిహెచ్డి రిజిస్ట్రేషన్ అప్పుడే మనం సబ్మిట్ చేస్తాం. ఇది ఎందుకు అలా చెప్తున్నానంటే దీని మీద కూడా ఒక క్వశ్చన్స్ ఇచ్చినాడు తిప్పి. శోధ్ శుద్ధి పేరులోనే ఉంది. శుద్ధి అంటే డిటెక్టర్ అని. యాక్చువల్లీ ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఈ ప్లాట్ఫామ్లో ఏం మనకి ఉంటుంది అంటే ప్లేజరిజం లాంటి డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. ప్లేజరిజం అంటే ఏముంది కదా, మనకి ఇప్పుడు పిహెచ్డి రీసెర్చ్లో మనకి ఏమైనా మనకి కాపీ చేశారా, కాపీ చేసిన కంటెంట్ పెట్టారా, ఇవన్నీ స్కాన్ చేస్తుంది అనమాట అది. ఓకే, ఇట్స్ ఏ నేషనల్ ఇనిషియేటివ్ ప్రొవైడింగ్ ప్లేజరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్ టు ఆల్ యూనివర్సిటీస్ అండ్ HEIs in India. It maintains academic integrity and ensures the క్వాలిటీ అండ్ ఒరిజినాలిటీ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్స్. అంటే రీసెర్చ్ అవుట్పుట్స్లో ఒరిజినాలిటీని అంటే ఏమి కాపీ రైట్స్ లేకుండా, ఓకేనా, కాపీడ్ కంటెంట్ ఏమీ లేదు ఉందా లేదా అనేది స్కాన్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ చూద్దాము శోధ్ చక్ర. శోధ్ చక్ర అంటే ఏంటి అంటే ఇదొక ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు పిహెచ్డి స్కాలర్సే. శోధ్ అన్న వర్డ్ ఎక్కడ యూజ్ చేసినా మనకి పిహెచ్డికి సంబంధించిన వాళ్ళదే, మీకు గుర్తుంచుకోండి. సో ఇది కూడా ఇన్ఫ్లిమినేట్ మెయింటైన్ చేస్తుంది. ఇదేంటంటే రీసెర్చ్ స్టార్టింగ్ నుంచి ఫినిష్ చేసే వరకు కూడా మనకి గైడ్ చేయడానికి, రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. అలాగే వాళ్ళ యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి, వాళ్ళ రీసెర్చ్ ఎంతవరకు కంప్లీట్ అయింది ట్రాక్ చేయడానికి, ఇవన్నీ కూడా ఈ శోధ్ చక్ర అనే ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఓకే, శోధ్ సింధు అంటే ఇది ఈ శోధ్ సింధు. ఇందులో కూడా సేమ్ ఈ శోధ్ సింధు అంటేనే మనకి రీసెర్చ్కి సంబంధించి నేను చెప్పాను కదా శోధ్ అన్న వర్డ్ యూజ్ చేస్తే. సో ఇది ఒక మ్యాసివ్ కన్సార్టియం అంటే ఏంటంటే ఒక గ్రూప్ అనమాట. ఇట్స్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు మోర్ దాన్ 15,000 ఇంటర్నేషనల్ జర్నల్స్. ఏదైతే ఇంటర్నేషనల్గా మనకి రీసెర్చ్ స్కాలర్స్ యొక్క జర్నల్స్ ఉంటాయో అది మనకి ఎలక్ట్రానికల్గా అవైలబిలిటీలో ఉంటుంది. ఈ జర్నల్స్ అనేవి ఈ బుక్స్గా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సామాన్యంగా ఇది ఎందుకు మ్యామ్ అంటే నార్మల్గా ఒక విదేశీ జర్నల్స్ అనేవి మనం పర్చేస్ చేయాలంటే కొన్ని ల్యాక్స్ రూపీస్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే గ్లోబల్గా ఉన్న అకాడమిక్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మనకి యునైట్ అయ్యి దీన్ని అక్కడ నుంచి ఏంటంటే గవర్నమెంట్ తక్కువ రేటుకి మనకి ఒక 1 టైం సబ్స్క్రిప్షన్లో మనకి కొనేస్తుంది అనమాట. కొనేసి మనకి లాంటి స్టూడెంట్స్కి ఏం చేస్తుంది అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, ఉచితంగా. లేదంటే కొన్ని అయితే 1 సబ్స్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఇది శోధ్ సింధు 15,000 పైనే మనకి ఏంటంటే జర్నల్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా పిహెచ్డి స్కాలర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము బృహస్పతి.
ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఇందులో ఏంటంటే ఈ లెర్నింగ్ కంటెంట్ రకరకాల స్టూడెంట్స్కి కోర్సెస్ ఉంటాయి. ఇందులో ఆన్లైన్ స్టూడెంట్ పోర్టల్స్ ఉంటాయి, అలాగే రిమోట్ లెక్చర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఓపెన్ సోర్స్. ఇది కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇది ఒక వర్చువల్ క్లాస్ రూమ్ అనమాట. ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట ఈ బృహస్పతి. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. రకరకాల కోర్సెస్ స్టూడెంట్స్కి అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. చూద్దాము గ్రిడ్ గరుడ. ఈ గ్రిడ్ గరుడ అంటే ఏంటంటే ఇది ఒక నేషనల్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్. ఇది ఒక ఇండియాలోనే స్టార్ట్ అయిన ఒక అత్యద్భుతమైన ఒక ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సామాన్యంగా ఒక ఇంజనీరింగ్ స్పేస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి మామూలుగా రీసెర్చ్ చేయాలి, ఏదైనా పెద్ద పెద్ద రీసెర్చెస్ చేయాలి అంటే వాళ్ళకి నార్మల్ కంప్యూటర్ పవర్ అనేది సరిపోదు. వాళ్ళకి సూపర్ కంప్యూటర్ యొక్క గ్రిడ్స్ అనేవి కావాల్సి వస్తాయి. సో వాటిలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పవర్ అనేది కావాల్సి వస్తుంది. ఓకేనా? సో అది మనకి అన్ని కంట్రీస్లోనే అవైలబిలిటీలా ఉండేలాగా దీంతో ఏంటంటే ఈ నెట్వర్క్తో అనుసంధానించారన్నమాట. ఓకే, దీంతో మనం యాక్సెస్ అయ్యి మనం యొక్క రీసెర్చ్ కంప్యూటింగ్ అంతా కూడా మనం క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. నార్మల్ కంప్యూటర్తో పవర్ అనేది ఆ క్యాలిక్యులేషన్స్కి సరిపోవన్నమాట. సో ఇదేంటంటే ఇట్ అలౌస్ అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టు బి షేర్డ్ సీమ్లెస్లీ. అందరూ ఉపయోగించుకునేలాగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అనమాట. ఓకేనా? అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ రీసెర్చ్ చేసుకోవడానికి ఈ గ్రిడ్ గరుడ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడికి మనకి ఐసిటీకి సంబంధించిన డిజిటల్ ఇనిషియేటివ్స్ నేను మోస్ట్లీ కవర్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.